చెప్పి పంపిస్తే నిన్న 10:30-11 నుంచి ఈరోజు వరకు ఇప్పుడు కూడా చూడండి, సెకండ్ కూడా గ్యాప్ ఉండదు. కంటిన్యూగా కొన్ని వేల ఫోన్లు కంటిన్యూ చేస్తున్నారు. నేను ఎందుకు ఎత్తలేదంటే ఆపేసా గంట కింద. ఎందుకంటే మళ్ళీ ఇది ఆపేస్తే ఆపేయకపోతే బ్యాటరీ అయిపోతుంది, మీకు వాళ్ళు పంపించిన మెసేజ్ చూపించలేకపోతున్నా అని చెప్పి చివరి హాఫ్ అన్ అవరే ఆపితే చూస్తే కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి, అమరాబూతులు. అవి స్పెషల్గా తిట్టినవి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఈ కన్ఫ్యూజన్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుందిగా నాకు, ఏది తీయాలో ముందని. అందుకని కనపడలా. ఇది చూడండి, గ్యాప్ ఇవ్వట్లా. ఇది నేను ఆ మెసేజ్ బయటికి తీస్తానో మరి ఏంటో. ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి, అరే పోస్తాని, నీ పెళ్ళాం మీ పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా? 2010వ సంవత్సరంలో నువ్వు కూడా 6-7 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా? దీనికి సమాధానం చెప్పరా? ఒకవేళ నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో, నాది కదా సమస్య, ఇది నా ఫ్యామిలీ సమస్య కదా. నా పెళ్ళాం మంచిది కాకపోవచ్చు, నేను మంచివాడిని కాకపోవచ్చు, ఒకవేళ నేను కొజ్జానికి అవ్వచ్చు, నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు, అయినా మీకు సంబంధం లేదు కదా. ఇది మా పర్సనల్ వ్యవహారం కదా. మా కుటుంబంలో ఎవరు తిరిగారు, ఎవరు తిరగలేదు, సొసైటీ బాధ్యత తీసుకోదు కదా, మా భార్య భర్తలతో కదా. అయితే గీతే ఈ పాలసీ మీదే కదా నేను పాలిటిక్స్లో మంచిగా సంప్రదాయం ఏమి నెలకొల్పుకున్నాను.